నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి. మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి. సీఎం వైఎస్ జగన్ ప్రమాదంలో కొద్దిగా కింద తగిలి ఉంటే కళ్లు పోయి ఉండేవని సజ్జల రామకృష్ణారెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకల్లో నారా లోకేష్. టీడీపీ కోసం జైలుకు వెళ్లాం, వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆవేదన. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారి విగ్రహాలకు నివాళులు అర్పించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఎన్నికల ప్రచారంలో అందరినీ సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే సత్యమణి ఆదిలక్ష్మి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డిపై విజయవాడ నడిబొడ్డున దాడి జరిగింది. దాడి జరిగిన వెంటనే సీఎం వైఎస్ జగన్ ఏమాత్రం భయపడకుండా బస్సు యాత్రను కొనసాగించారు. విజయవాడ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి. సీఎం జగన్ పై రాయితో దాడి. బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడి. అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మను తాకిన రాయి సీఎం జగన్ పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్టు అనుమానం. రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమ కంటి కనుబొమ్మపై గాయం. సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికి సైతం గాయం. వెంటనే సీఎం జగన్ కు బస్సులో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సు యాత్ర కొనసాగిస్తున్న సీఎం జగన్. విజయవాడలోనే సీఎం జగన్ కోసం పోటెత్తిన జనం. విజయవాడ సిటీలో 3.5 గంటలుగా అప్రతిహతంగా కొనసాగుతున్న భారీ రోడ్ షో. దాసు వాసు భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానీయుడని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి పేర్కొన్నారు. అనంతపురం కలెక్టరేట్ లోనే రెవెన్యూ భవనంలో ఆదివారం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి మహోత్సవాలు సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం ఎలా ఆదర్శప్రాయంగా మారింది అనేది విస్తృతంగా తెలియజేయాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో అందరూ సమానమే అని, తక్కువ ఎక్కువ అని కాకుండా అందరికీ అన్ని హక్కులు కల్పించడం జరిగిందని,
కుల నిర్మూలనకు ఆయన కృషి చేశారని, ప్రతి ఒక్కరూ మనుషులే అని, అందరికీ సమాన అవకాశాలు కల్పించడం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలో పుట్టడం పెద్ద వరం అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి మహోత్సవాల కేక్ ను జిల్లా కలెక్టర్ కట్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మన బహుశా ఇలాంటి కార్యక్రమం కాదు, పెద్ద కాన్ఫరెన్స్ వర్క్షాప్ చేయాలి. చాలా విస్తృతంగా ఆయన యొక్క జీవితం ఎలా ఆయన ఒక మోడల్గా జరుపుకున్నారు, వైయక్తిక స్థాయిలో మరియు పనిలో కూడా ఆయన కాకపోతే ఇప్పుడు అందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పిన వెంటనే ఆయన ఒక ఫలానా వర్గానికి చెందిన నాయకుడు అని సడన్ గా అదే ఫస్ట్ థాట్ అందరికీ వస్తుంది. ఇప్పటిదాకా అధికారులు మాట్లాడిన దానికి అదనంగా నేనేమి ఆయన గురించి చెప్పాలనుకున్నానంటే, ఆయన ఒక కృషిని కులవారిగా ప్రజలు చేసే పని దాన్ని ఫస్ట్ తీసేయడానికి ప్రయత్నం చేశారు. అంటే ఈ కులమైతే ఈ పని చేయగలుగుతారు, ఈ కులవారు ఈ పని చేయలేరు. అంటే ప్రతి ఒక్కరు మనుషులే. బయలాజికల్ గా చూసుకుంటే ఎవ్రీబడి ఈజ్ హోమోసేపియన్. ఈయనకి 2 కాళ్ళు 2 చేతులు ఉంటాయి, ఈయన కూడా 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి. అంటే ఫలానా వారు ఫలానా చేయగలుగుతారు, ఇంకా ఫలానా వాళ్ళు ఫలానా చేయలేరు అనేది ఎందుకంటే అవకాశాలు కల్పించట్లేదు. అందరూ కూడా వాళ్ళకి ఏం కావాలి, ఏం చదవాలనుకుంటున్నారు, ఏం పని చేయాలనుకుంటున్నారు, ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నారు, ఎక్కడ రావాలనుకుంటున్నారు, ఎక్కడ ఉండాలనుకుంటున్నారు, అది అందరికీ కూడా ఒక హక్కుగా కల్పించిన మహానుభావుడు బాబాసాహెబ్ గారు. అది ఒకటి చేస్తే అందరూ కూడా వాళ్ళని ప్రూవ్ చేయగలుగుతారు, వాళ్ళ కేపబిలిటీస్ బయటకు వస్తుంది అనే చాలా చిన్న పని, పెద్ద ఆలోచన ఆయన ఈ దేశానికి చేశారు. ఈ పని ఇంకా కంప్లీట్ కాలేదు. అంటే అందరికీ సమానంగా అవకాశం ఇప్పించడం అంటే చెప్పినంత ఈజీ కాదు, సులభం కాదు. కొంతమంది పట్టణ ప్రాంతంలో ఉంటారు, కొంతమంది గ్రామీణ ప్రాంతంలో ఉంటారు, కొంతమంది గిరిజన ప్రాంతంలో ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇబ్బందులు ఉన్నాయి. కాకపోతే రాజ్యాంగంలో అందరూ సమానులు. అంటే ఇందులో యూజువల్లీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంటాయి. అంటే స్టార్ మార్క్ వేసి అయితే ఇంకా there are no terms and conditions, everybody is perfectly equal అని చెప్పడం నుంచి మొదలు పెట్టినటువంటి ఈయన కృషి, ఈయన ఒక హ్యూమానిటేరియన్ అని నేను చెప్పాలనుకుంటున్నాను. హ్యూమానిటేరియన్ అంటే ఏంటి? ఇది ఫలానా వర్గాల వాళ్ళకి హక్కులు తీసుకొద్దాము అని కృషి కాదు, ఇది అందరికీ కూడా వర్తిస్తుంది. బహుశా పైకుల వాళ్ళకి కూడా వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలియదు. వారికి కూడా అవకాశాలు కల్పించాల్సింది బాధ్యత దేశానికి అని చెప్పడం బహుశా ప్రపంచంలో ఎక్కడో జరగలేదు. మీరు ఏ దేశ రాజ్యాంగం కూడా మీరు చూసినా అక్కడ అన్ని రకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇంకా అమెరికా లాంటి దేశంలో కూడా మహిళలకి ఓటు హక్కు రాలేదు, నీగ్రోస్ కి ఓటు హక్కు రాలేదు. వారు మహిళలు ప్రత్యేకంగా పోరాడాల్సి వచ్చింది, తర్వాత వాళ్ళకి వచ్చింది, తర్వాత నీగ్రోస్ పోరాడాల్సి వచ్చింది, వాళ్ళకి వచ్చింది. ఇంకా మీరు యునైటెడ్ కింగ్డమ్ లో చూసిన ప్రాంత వారిగా వారికి ఓటులో విలువ మారుతూ ఉంది. బ్రిటన్ లో అయితే వాళ్ళ విలువ ఒక రకంగా, ఇంకా ఐర్లాండ్ లో అయితే ఇంకొక రకంగా ఉంది. అంటే ఈ బహుశా బాబాసాహెబ్ గారు భారతదేశంలో పుట్టడం మనందరికీ ఒక భగవంతుడు, ఏ భగవంతుడు ఏ
ఇక్కడ ఉన్నా సరే ఆయన ఇచ్చినటువంటి పెద్ద వరం అని నేను భావిస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందుకే హీఈస్ ఎ హ్యుమానిటేరియన్. ప్రైమర్లీ హీ షుడ్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఎ హ్యుమానిటేరియన్. అండ్ థర్డ్ పాయింట్ నేను ఈయన గురించి చెప్పాలని నేను ఏమనుకుంటున్నానంటే, he is not only a humanitarian for India, he is a humanitarian for the whole world. బౌద్ధులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని బోధిసత్వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటారు. అంటే ఆయన ఆల్రెడీ నెక్స్ట్ జన్మంలో వాళ్ళ ప్రకారం భగవంతుడు అయిపోయాడు. అంటే ఒక మనిషి అంత చాలా విస్తృతంగా ఆలోచించడం, ఒక్కడి గురించి మాత్రమే కాకుండా అందరి గురించి ఆలోచించడం, అంత డీటెయిల్గా ఆలోచించడం బహుశా ఎక్కడ కూడా మనం అందరం చూడలేదు. నాలుగోది చివరిది ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈయన ఈజ్ ఆల్సో ఆ ఫ్రీడమ్ ఫైటర్. మొట్టమొదటి ఆయన రాసినటువంటిది భారతదేశంలో మన ఒక రూపాయి విలువ ఎలా తగ్గిపోయింది. ఇది ఎందుకు తగ్గిపోయిందంటే బ్రిటిష్ వారు చేసినటువంటి అన్యాయం నుంచి. అక్కడి నుంచి ఆయన రాసింది ప్రపంచ స్థాయిలో అందరూ చదవడం మొదలుపెట్టారు. అంటే బ్రిటిష్ వాళ్ళని ఎక్స్పోజ్ చేయటం విత్ లిటరేచర్ అండ్ విత్ ఎవిడెన్స్ ఆ పని చేశారు. అలానే పాకిస్తాన్ గురించి కూడా ఈయన రాశారు. పాకిస్తాన్ అనే ఒక దేశం ఏర్పాటు చేస్తే ఏమవుతుంది, భారత్ మరియు పాకిస్తాన్ మధ్యలో కంటిన్యూస్ గా ఇబ్బందులు ఉంటాయని. జగన్ ప్రమాదంలో కొద్దిగా కింద తగిలి ఉంటే కళ్ళు పోయి ఉండేవని, ఇంత దౌర్భాగ్యంగా ప్రతిపక్షాలు మాట్లాడుతుండడం దుర్మార్గమని సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ ప్రధాన కార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పై దాడి జరిగితే తెలుగుదేశం నేతలు నటన అంటూ మూర్ఖంగా మాట్లాడడం, కడుపుకు అన్నం తినేవారు ఎవరైనా అలా అంటారా అని సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా, మెడకాయ మీద తలకాయ ఉండేవాడు ఎవడైనా అలాంటి మాట మాట్లాడగలరా? ఎవడైనా సెన్సిటివ్ పార్ట్ మీద ఇక్కడ కొంచెం కిందికి పోతే కన్ను పోయే ప్రమాదం, ఆయన తల తిప్పకపోతే ప్రాణానికే ప్రమాదం ఉన్నా అలాంటి ఇది ప్లాంట్ గా చేయించుకుంటారా? అసలు జనం ఉమ్మేస్తారు మొహం మీదనే వీళ్ళకి అనిపించదా? దీని వెనక ఎవరు ఉంటారు అనడానికి, అనుమానాలు వ్యక్తం చేయడానికి బాధితులుగా మా పార్టీ వాళ్ళు మాట్లాడడంలో సహజంగానే ప్రత్యర్థుల వైపు చూపించడం జరిగితే మాకు సంబంధం లేదని చెప్పడం వరకు ఓకే. కానీ అసలు అదే నటన అంటే ఇంకా వాళ్ళు ఏమనాలన్నా, మనుషులు అనొచ్చా, అనాలనా? అది నటన. 2019లో ఇదే జరిగితే ఆ రోజు కూడా అప్పుడు అధికారంలో ఉన్నారు, ఎన్నికలకు ముందు జరిగితే ఆ రోజు కూడా 5 నిమిషాల్లోనే అప్పుడు ఎవరో డీజీపీని ఉంటే ఆయన పంపించి ఇది ఆయన అభిమానులే చేయించారని ముందే కంక్లూజన్కి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడించారు చేతులు దులుపుకొని. మరి ఆ రోజు అధికారుల వైఫల్యం ఎందుకనలా? ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నావు కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది జరిగినప్పుడు మా అధికారుల వైఫల్యం ఎందుకనలా? ఆ రోజు 5 నిమిషాల్లో అదే అధికారులతో, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులతో ఎవరితో చేయించుకున్నాడు అని ఆ రోజు అన్నారు. అది ఇంక ఇప్పుడు ఎంత ఎగతాళి అయిపోయిందంటే ఆ కోడికత్తి సీను, కోడికత్తి అనేది అది ఒక ఎగతాళి అయిపోయి ఇప్పుడు దాని సెకండ్ 2.0 వర్షన్ అని ఎగతాళి చేస్తున్నారు. రాజకీయాల సంగతి వదిలేద్దాం, అసలు వీళ్ళు మనుషులుగా అన్న ఈ సమాజంలో ఉండడానికి అర్హులేనా అని నేను అడుగుతున్నా. ఎందుకు చూపిస్తున్నాం అంతగా అంటే మళ్లీ అడుగుతున్నాం, ఎవరైనా నటించాలనుకునేది ఆ లక్షణాలు ఉండేది వాళ్ళకున్నాయి, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ, దాని వరకు నేను పోదలుచుకోవాలా. నటించడము ఆయన మొన్న చూసినా ఎక్కడో అది వేసి చూపించాలి నటన అంటే ఎటువంటి చంద్రబాబు అంటే. ఆ మధ్య మీకు గుర్తుంటే అక్కడ అప్పుడు అమరావతి తిరుగుతున్నప్పుడు లేదా దేనికో పార్లమెంట్ దగ్గర పోయి వంగి ఫోటో కోసం పోజులు ఇచ్చాడు. మొన్న ఎప్పుడో రంజాన్ అప్పుడు అనుకుంటా, నిన్నగాక మొన్న వాళ్ళు ఏదో కేక్ తీసుకొచ్చి నోట్లో పెడుతుంటే నోటికి ఇక్కడ ఉండగానే ఇట్లా వరకు ఫోటో ఇస్తాడు. అట్లా 10 సార్లు నోట్లో పొరపాటున పెదవులు కూడా తగలకుండా ఫోటోలో క్రూడ్గా కనపడుతుంది. అది క్రూడ్ నటన. వంగి ఊరికి ఇట్లా ఉండి ఫోటోకు సరిగా రాలేదా అని మళ్లీ వంగడం, ఇవి చంద్రబాబుకు అలవాటు. ఆయన వెనకంబడే ఆయన స్కూల్లో తయారైన వాళ్ళందరికీ అలవాటు. జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి అలవాటు తెలియదు. పైగా ఒకవేళ అలా అందామనుకున్నా ఇదేదో కట్టుకొని తిరగట్లా కనపడుతోంది, గాయం కనపడుతోంది. అయినా సరే వాళ్ళు అదే దీనికి తీసుకుంటున్నారు. అదే ఆ రోజు నిన్న రాత్రి నుంచి మొదలు పెట్టారు.
ఈ రోజు కంటిన్యూస్ నడుస్తుంది. జనం ఉమ్మేస్తారని కూడా. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానీయుని సేవలు స్మరిస్తూ నివాళులర్పిస్తున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద లౌకిక గణతంత్ర ప్రజాస్వామిక దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దడంలో అంబేద్కర్ కృషి ఎన్నలేనిది. అంబేద్కర్ మహాశయుని ఆశయ సాధనకు కృషి చేద్దాం. జై భీమ్. ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్న ఈ 5 సంవత్సరాలు పార్టీలో ఉంటూ పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా విజయవంతం చేస్తామని జైలుకి వెళ్లడం జరిగిందని, నాపై గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం 9 కేసులు పెట్టినా ఎక్కడ భయపడకుండా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం పనిచేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీ అనంతపురం ఇన్ఛార్జ్ వైకుంఠ ప్రభాకర్ చౌదరి కార్యకర్తలతో ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కోసం నా సొంత డబ్బులు కోట్లాది రూపాయలు కష్టపడి సంపాదించిన డబ్బులు ఖర్చు చేయడం జరిగిందని, అయినా పార్టీకి విశ్వాసం లేకపోవడమే ఆవేదన కలుగుతుందని ప్రభాకర్ చౌదరి అన్నారు. పార్టీ కోసం ఎంత కష్టపడ్డా చంద్రబాబు నాయకుడికి తన కష్టం తెలియకపోవడం బాధ కలిగిస్తుందని, పార్టీకి ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి డబ్బులు మాయలో అనంతపురం అర్బన్ అభ్యర్థిగా ఎంపిక చేయడం ఏంటని ప్రభాకర్ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్న నాకు పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రభాకర్ చౌదరి కార్యకర్తలతో మాట్లాడుతూ ఆవేదన చెందారు. పార్టీ కోసం ఎంత చేసినా గుర్తింపు లేకపోవడమే ఆవేదన కలిగిస్తుందని ప్రభాకర్ చౌదరి అన్నారు. అని చెప్పి మరి 5 సంవత్సరాలు కనుమరుగైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని ఈరోజు ఆహ్వానించారు. అదేవిధంగా పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపులో కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు వరకు ఎన్నికల్లో ప్రతి స్థానిక సంస్థ ఎన్నికలు కానీ ప్రతి ఎన్నికల్లో కానీ అందరూ కూడా ఇక్కడ అనంతపురం నియోజకవర్గంలో పనిచేశాం. మీ అందరి కష్టం వల్ల ఇదేం కర్మ కానీ భవిష్యత్తు గ్యారంటీలో కానీ టాప్ 6 లో స్టేట్ లో మనం ఉన్నాం. అది మీ అందరి కృషి మాత్రమే. చాలా మంది నాతో బాధపడ్డారు. అన్న అధికారం ఉన్నప్పుడు మేము పదవులు అనుభవించలేదు. పెద్దగా పదవులు అనిపించిన వాళ్ళంతా పార్టీకి దూరమయ్యారు. మా భవిష్యత్తు ఏంటి? మనం తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు కోసం పనిచేద్దాం. మొన్న ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర పార్టీ కూడా కొన్ని సందర్భాల్లో పోటీ పెట్టకూడదు, నాయకులు కూడా స్టేట్మెంట్ ఇచ్చినా కూడా కేసులు పెడతారంటే లేదు, ఇక్కడ కనీసం పోటీ అన్న చేద్దాం ఏకీకరణ కాకుండా అని చెప్తే చాలా మంది లక్షలు ఖర్చు పెట్టి మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ పెట్టి ఎదురుండి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అంతా కూడా ఇక్కడ కూర్చున్నా కూడా ఒక్కటి కూడా అవసరం వస్తే ఊటీకి తీసుకుపోయి ఒకటి కూడా ఏకీకరణ కాకుండా నియోజకవర్గంలో ఎంపీకి కానీ అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ కాకుండా చేసినటువంటి ఘనత మీ అందరినీ చెప్పుకుంటున్నారు. ఈ విధంగా అహర్నిశలు కష్టపడ్డాం. అనేక రకాలుగా కేసులు పెట్టించుకున్నాం. ఆ కేసుల్లో కూడా మనం నా మీద 2019 వరకు కేసులు లేవు, కానీ 19 తర్వాత 8-9 కేసులు నా మీద ఈ రోజులు ఉన్నాయి. దాంట్లో రకరకాలుగా కేవలం ధర్నాలు, అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు. మీ అందరూ కూడా చాలా మంది చెప్పారు అనవసరంగా కేసులు పెట్టించుకోకండి, వీలైనంత వరకు కేసుల పరంగా దూరంగా ఉండేటువంటి కార్యక్రమాలు చేద్దామంటే విధిలేని పరిస్థితుల్లో పార్టీ కోసం కొన్ని త్యాగాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా చాలా మంది మీద కేసులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మహిళలు నారా భువనేశ్వరి గారిని అసభ్య పదాలతో మాట్లాడితే వీళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా అదేవిధంగా సమాధానంగా లేదు ఇది కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడితే వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇంటిల్లో గంజా కూడా పెడతామని చెప్పి ఈ మహిళల మీద పెడితే వాళ్ళు 4 రోజులు బెయిల్ ఇప్పించి పార్టీ పరంగా కూడా ఎలాంటి సహకారం తీసుకోవాలి. ఈ కేసులో ఎక్కడ కూడా ఈ కేసుల్లో పార్టీ పరంగా అడ్వకేట్ పెట్టుకోవాలి, సొంతం మా డబ్బులతో పెట్టుకున్నామని చెప్పి కూడా రాంగోపాల్ రెడ్డి గారు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పోరాటం మనం చేయాలి. తర్వాత అనేక కార్యక్రమాలు నిన్న శంకరం లోకేష్ బాబు వరకు ఎక్కడ కార్యక్రమాలు జరిగినా, మహానాడు జరిగిన, ధర్నాలు జరిగిన, దీక్షలు జరిగిన, లేదా ఇతర నియోజకవర్గాల్లో ఉరవకొండ అనేక ప్రాంతాల్లో ఎక్కడ జరిగినా కూడా మీరందరూ కూడా శ్రమించి లేదు ఈ పార్టీ కోసం పనిచేద్దాం, చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేద్దాం, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా పోరాడదామని చెప్పి మీరందరూ కూడా ఇంట్లో సమస్యలు ఉన్నా మరి వచ్చి పనిచేసినటువంటి విషయాన్ని పార్టీ కూడా గుర్తించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ విధంగా అనేక రకాలుగా పోరాటం చేశాను. నేను ఒకటే మనవి చేస్తున్నా, మీ అందరూ కూడా తెలుసు, మీరు కాస్తో కూస్తో మీ జోబు నుంచి డబ్బులు ఖర్చు పెట్టి ప్రతిపక్షంలో పనిచేయడం అనేటువంటిది సులువైన పని కాదు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి 19 నుంచి ఇప్పటివరకు ప్రతిపక్షంలో పనిచేయాలంటే అది వర్ణాతీతం. ఎందుకంటే అనేక రకాలుగా భయానక వాతావరణంలో మనంతా కూడా పెరిగాం. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే కేసులు పెడతారు. అనపర్తి మండలం రామవరంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారి విగ్రహాలకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రామవరం గ్రామ నాయకులు, కార్యకర్తలు.
అంబేద్కర్ జోహార్. జోహార్ జోహార్ బిఆర్ అంబేద్కర్. భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ జోహార్ అంబేద్కర్. జోహార్ జోహార్ అంబేద్కర్. జోహార్ అంబేద్కర్. జోహార్ అంబేద్కర్. జోహార్. ఇలా చూడండి. జోహార్ జోహార్ అంబేద్కర్. జోహార్ 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 అంబేద్కర్. జోహార్ జోహార్ అంబేద్కర్. జోహార్. రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం వందనాలి. అరే వెళ్ళను రే. ఇల్లు సార్ సార్ బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో వనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. రండి. కాకేస్తున్నాము వాలంటీర్లు. స్వీట్ కావాలి. Bravo!
ఎదరండి. ఒకసారి తీర్చారా ఆయనకు వస్తుందండి నా బిడ్డ బుల్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి. మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి. సీఎం వైఎస్ జగన్ ప్రమాదంలో కొద్దిగా కింద తగిలి ఉంటే కళ్లు పోయి ఉండేవని సజ్జల రామకృష్ణారెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకల్లో నారా లోకేష్. టీడీపీ కోసం జైలుకు వెళ్లాం, వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆవేదన. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారి విగ్రహాలకు నివాళులర్పించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఎన్నికల ప్రచారంలో అందరినీ సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే సత్యమణి ఆదిలక్ష్మి.